ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనము. నా యొద్దకు వచ్చువానిని నేను ఎంత మాత్రము బయటికి తోసివేయను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అనేక సందర్భాల్లో నేను జ్ఞాపకం చేశాను ప్రియులరా, మన దేవుడు ఎవరిని కూడా బలవంతంగా ఆయన మనలోనికి రావాలని ఇష్టపడ్డండి. వాక్యం అంటది కదా, ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచి ఉండి తలుపు తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను వాని యొద్దకు వస్తాను అంటాడు ప్రభు. రక్షణ అనుభవం అనేటటువంటిది ఎటువంటిదంటే, ఒక ఎంటీ హాల్ బయట ఒక బోర్డు పెట్టారండి, అందరూ ఆహ్వానితులే, బలవంతంగా రమ్మని ఎవరిని పిలవడం లేదండి. ఈరోజు మీరు గమనించినట్లయితే మనలాంటి దేశాల్లో బలవంతపు మత మార్పుళ్ళు అనే పదం తరచూ అనేక మంది వాడుతూ ఉంటారు. యేసు ప్రభుకి ఇష్టం లేనటువంటి ఒకే ఒక పదం ఏదైనా ఉంది అంటే బలవంతపు మత మార్పులను ఆయన ఇష్టపడే వ్యక్తి కాదు. హృదయపూర్వకంగా ఆయనను అంగీకరించి ఆయన హృదయంలోనికి ఎవరైతే ఆహ్వానిస్తారో అటువంటి వారు దేవునికి కావాలి. కానీ మతం మారిన వాళ్ళు యేసు ప్రభుకు అవసరం లేదని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. మతమును మార్చేటటువంటి సేవకులన్నా దేవునికి ఇష్టం ఉండదండి. యేసయ్యకి ఎవరిష్టం అంటే మనస్సు మారినటువంటి వారు, వారి పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి యేసు ప్రభు శిలువ రక్తం చేత కడగబడి యేసు నామంలో బాప్తీసం తీసుకున్న వారు మట్టుకే రావాలండి ఆయన దగ్గర. అటువంటి వారే కావాలి ఆయనకి. మీరు గమనించినట్లయితే ఆయన ఆకర్షిస్తేనే తప్ప ఆయన వద్దకు మనం రాలేము. ఆయన వద్దకి ఈ ఉదయకాల సమయంలో నీకు శుభవార్త చెప్పమంటారా? ఏరి కోరి ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పెద్ద పెద్ద దేశాలను పరిపాలన చేసే రాజులను ఎన్నుకోలే, ప్రధానమంత్రులను ఎన్నుకోలే, ముఖ్యమంత్రులను ఎన్నుకోలే, ఎంపీలని ఎమ్మెల్యేలను ఎన్నుకోలే, నిన్ను ఎన్నుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో మీరు ధన్యులని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నారు. మనము పరలోక వారసులము, మనం యేసు ప్రభు యొక్క కుమారులము, కుమార్తెలై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంతకు మించిన ధన్యత ఏముందండి? ఇంతకు మించినటువంటి ధన్యత ఏముంది నీ జీవితంలో? ప్రభు నిన్ను కోరుకొని ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానము కొరకై స్తోత్రం. ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.